హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ బై గర్తం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోండి. ప్రీహీట్ చేసుకున్న జీలకర్ర ఆవాలు వేసుకోండి. అవి కొంచెం చిటపట అని వేగిన తర్వాత దానిలోనే పోపు దినుసులు కూడా వేసుకోండి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో ఒక 4 నుంచి 5 ఉల్లిపాయలని కట్ చేసుకోండి. మూన్ షేప్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు ప్లస్ ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి వేసుకోండి. అవి కొంచెం బాగా కొంచెం బ్రౌన్ అయిన తర్వాత దానిలోనే కరివేపాకు వేసుకోండి. అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా, అలా ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకొని బాగా బాయిల్ చేయండి. బాగా బాయిల్ చేసిన తర్వాత అందులోనే పసుపు వేసుకోండి. అది కూడా చూడండి, ఇలా బబుల్స్ వస్తాయి కదా మనం బాయిల్ చేసినప్పుడు. అలా ఆ టైంలో మనం శనగపిండిని ఉండలు లేకుండా ఫుల్గా వాటర్లో మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న ఆ వాటర్నే ఇప్పుడు బాయిల్ అవుతున్న ఆ వాటర్లోకి మనం మిక్స్ చేసుకోండి. ఒక 2-3 మినిట్స్, ఒక 5 మినిట్స్ వరకు అలా కొంచెం అది ఉండలు కట్టకుండా గరిటెతో కలుపుకుంటూ లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. పూరితో కానీ, దోశతో కానీ, ఇడ్లీతో కానీ దేంతో అయినా సూపర్ ఉంటుంది టేస్ట్.